నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తల్లోకి వెళితే, భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పాత ఎర్ర చెరువు ఆవరణలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడిసెలకు ఇంటి నెంబర్లతో పాటు ఇంటి స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన సిపిఐ పార్టీ నాయకులు. గుడిసెవాసుల సమస్యలను వెంటనే ఇవ్వాలి. గుడిసెవాసులకు ఇంటి నంబర్లను వెంటనే ఇవ్వాలి. గుడిసెవాసులకు ఇంటి నంబర్లను వెంటనే ఇవ్వాలి. గుడిసెవాసులకు పట్టాలు వెంటనే. గుడిసెవాసుల ఐక్యత, గుడిసెవాసుల ఐక్యత. సిపిఐ జిందాబాద్ జిందాబాద్. కేంద్రంలోని సర్వే నెంబర్ 280లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల క్రితం పేదలు సుమారు 2000 మంది ప్రజలు, ఇల్లు లేని నిరుపేద ప్రజలు ఈరోజు గుడిసెలు వేసుకొని భూ పోరాటం నిర్వహిస్తూ మరి 2 సంవత్సరాలు కావస్తుంది. ప్రభుత్వం ఇప్పటికి కూడా గుడిసెవాసులకు స్పష్టమైనటువంటి మరి వాళ్ళ డిమాండ్, గుడిసెవాసుల యొక్క డిమాండ్ నెరవేర్చలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో భూపాలపల్లికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే మరి గండ్ర సత్యనారాయణరావు గారు, అదేవిధంగా ఎంపీ కడియం కావ్య గారు గుడిసెవాసులకు పట్టాలు ఇస్తామని చెప్పేసి మరి ఇందిరమ్మ పథకం కింద 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇల్లులు కట్టిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి దాదాపు 7 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఆ హామీ ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ పాలక వర్గం మరి ఇక్కడ గత 2 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకున్న వారికి ఇప్పటికి కూడా ఇంటి నెంబర్లు కేటాయించకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటికీ పేద ప్రజలకు సొంత ఇల్లు ఒక కలలాగా మారిపోయినటువంటి పరిస్థితి. ఏ ఒక్కరికి కూడా ఇక్కడ వేసుకున్నటువంటి గుడిసెవాసులకి ఏ ఒక్కరికి కూడా సొంత ఇల్లు లేక ఈరోజు చాలా ఇబ్బందులు పడుతూ వర్షంలో, బురదలో, పాములు, తేలతోటి జీవనం కొనసాగిస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు వాళ్ళని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇంటి నెంబర్లు ఇవ్వాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.
అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బురద వల్ల సైడ్ డ్రైనేజీలు అదేవిధంగా రోడ్లను నిర్మించాలి. మిషన్ భగీరథ ద్వారా మంచినీటి వసతి కల్పించాలని, ముఖ్యంగా అక్కడ ఖచ్చితంగా గుడిసెవాసులకు పట్టాలి అని చెప్పేసి సిపిఐ పార్టీగా ఈరోజు మున్సిపల్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దాదాపు ఇక్కడ 1500 నుండి 2000 మంది గుడిసెవాసులు పాల్గొన్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం వీళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మీ ప్రభుత్వం ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు స్పందించి గుడిసెవాసులకు ఇంటి నెంబర్లను కేటాయించాలి, ఆ యొక్క గుడిసెవాసుల మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇంకా దశల వారీగా ఆందోళన పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, అధికారులను హెచ్చరిస్తున్నాం. సొత్కు ప్రవీణ్ కుమార్, సిపిఐ పట్టణ కార్యదర్శి, భూపాలపల్లి. భూపాలపల్లి పట్టణం ఈరోజు జిల్లా కేంద్రంగా తయారైనటువంటి తరుణంలో ఈ జిల్లా నలుమూల నుంచి అనేక మంది పేద ప్రజలు ఈరోజు భూపాలపల్లి పట్టణంకి వచ్చి అనేక రకాలుగా జీవనాన్ని కొనసాగిస్తున్న తరుణంలో గత సంవత్సరం భారత కమ్యూనిస్టు పార్టీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పేసి చెప్పినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మాట తప్పింది. ఇకనైనా చూస్తామని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో నిరుపేదలకు ఈరోజు గుడిసెలు వేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి తరుణంలో అనేక మంది పేద ప్రజలు దాదాపు సుమారు 4000 మంది పేద ప్రజలు ఈరోజు సిపిఐ ఇచ్చిన పిలుపులో భాగంగా ఇక్కడికి వచ్చి సర్వే నెంబర్ 280లో భగత్ సింగ్ నగర్ కాలనీలో ఈరోజు నివాసాలు ఏర్పాటు చేసుకొని గత 2 సంవత్సరాలు ఇక్కడ నివాసం కొనసాగిస్తా ఉన్నా కూడా అనేక ఉద్యమాలు చేసినటువంటి తరుణంలో కూడా ఇక్కడ ఉన్న మున్సిపల్ అయితేనేమి, ఆర్డీఓ అయితేనేమి, ఎంఆర్ఓ అయితేనేమి ఎవరు కూడా స్పందించిన తరుణంలో చూసాం. ఇకనైనా ప్రభుత్వాలు మారుతాయి, మా బతుకులు మారుతాయని చూసినటువంటి తరుణంలో కూడా ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఏం నెలవుతున్న తరుణంలో కూడా ఇంతవరకు కూడా భగత్ సింగ్ నగర్ కాలనీలో మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైనటువంటి తరుణంలో ఈ రోజు నుండి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భూపాలపల్లి పట్టణ సంస్థ ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలు సిద్ధమైన తరుణంలో ఈరోజు ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయంలో మొదటగా భగత్ సింగ్ నగర్ కాలనీ వాసులకు ఇండ్ల పట్టాలు అదేవిధంగా ఇంటి నెంబర్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఇకనైనా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ వెంటనే కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత 2 సంవత్సరాల క్రితము మా సిపిఐ పార్టీ తరఫున పేదరికంలో ఉన్న ప్రజలకి మేము అక్కడ గుడిసెలేసి ఏపించిన తరుణంలో ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడువైనా కూడా ప్రభుత్వాలు మరి పట్టించుకోవాలి. వాళ్ళకు సరైన సౌకర్యాలు లేక, మంచినీళ్ళ సౌకర్యాలు లేక, కరెంటు లేక, డ్రైనేజీలు లేక, మరి మా వాటర్ లేక, మరి వాళ్ళకి ఇండ్ల పట్టాలు రావాలని ఈ రోజున మా సిపిఐ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కమిషనర్ గారు వెంటనే రేపు మంత్రులు వస్తూ ఉన్నారు, ఆ మంత్రులకు మేము దయచేసి మా వాళ్ళకి పేదలకి మేము అడిగేది ఉన్నోళ్ళకి అడగట్లేము, లేనోళ్ళకి అడుగుతా ఉన్నాం కాబట్టి మాకు వెంటనే స్పందించి వాళ్ళకు మంత్రులకు వినతి పత్రం అందజేయాలని మేము మా ఎమ్మెల్యే గారికి కూడా మరి మేము అందరం కలిసి ఆయనను కూడా మేము గెలిపించుకున్న తరుణంలో ఈ రోజున మంత్రులే కూడా మరి వినతి పత్రాలు, ఇంటి నెంబర్లు మరి ఇవ్వాలని మేము తెలియజేస్తా ఉన్నాము. మా పేదలకు ఇస్తే మరి బాగుపడతారని మేము ఈ రోజున మా సిపిఐ పార్టీ తరఫున కమిషనర్ గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.